ఇప్పుడు ఏఏవి 818 కారెక్ట్ గా వస్తుంది. దాంట్లో ఎవరున్నా సరే వాళ్ళని చిత కొట్టాలి. ఇది షాట్. అర్థమైందా? ఈ సినిమాలో హీరో ఎవరండి? నాకేం తెలుసు. ఈ సినిమా హీరో ఎవడు? వస్తారు చూడవాయి. డైరెక్టర్ గారు కారు వచ్చేస్తుంది. షాట్ కెమెరా యాక్షన్. ఏమిటి దౌర్జన్యం? ఎవరు మీరు? కూర్చున్నారా? ఎవరు మీరు? ఆ అబ్బాయి ఓవర్ యాక్షన్ ఈ రోజులు ఎవరు చూస్తారు? యాక్షన్ కాదు సార్, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. నిజంగానే కొడుతున్నారు. అయితే ఇది సినిమా రక్తం కదా? కాదు సార్, ఆ రౌడీ నిజంగానే మా అయ్యగారిని చంపేసినట్టున్నారు. హీరో చేత పక్కన హాస్పిటల్కి వెళ్దాం. సార్, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. నమస్తే మాస్టారు. నమస్తే. ఇప్పుడు ఎలా ఉందండి? బానే ఉన్నాను. సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు రక్షించావు. చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ అని తర్వాత చూసుకోవచ్చు కానండి. ఏంటి అంతమంది వచ్చి ఒకేసారి మీద పడ్డారు? కొంప తీసి మనం డన్ బాసు స్మగ్లరు ఆ బాబుతేం కాదు కదా? నా మొహం చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అలా అనిపించలేదు అనుకోండి. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, కొంచెం ప్రొఫైల్ ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మాస్టారు. ఏమనుకోద్దు. ఐఎమ్ సారీ. సారీ తర్వాత ముందు నా థ్యాంక్స్ అందుకోవయ్యా. థ్యాంక్స్ దేవుంది మాస్టారు. మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగం ఇప్పించకూడదు. ఆ థ్యాంక్స్ ఏదో రివర్స్ నేనే చెప్తా. అదేమిటయ్యా, మొహం చూస్తే ఆంధ్రదేశాన్ని కలగనిపిస్తోంది. నువ్వు నిరుద్యోగివా? మొలగ ఎక్కించి మాకండి. నిన్న ఆఫీస్ మెట్లు ఎక్కిస్తానయ్యా. ఈ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి కంపెనీలో చూపించు, ఉద్యోగం ఇస్తాను. ఏంటి ఈ ముక్క చూపిస్తానా? ముక్క బాలేవాడు అయ్యా. అది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుడి చేతిలో త్రిశూలం. అయ్యో బాబోయ్, నేను అప్పుడే అనుకున్న సుమండి. ఈ గీత చూసారా? తను తను మీరు గారెల పుట్లో పడింది నేను. లక్కటి అలా ఉండాలండి. వస్తాను మేషారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కనిపించు. అలాగే మేషారు. ఏం పర్వాలేదమ్మా, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. డాడీ, డాక్టర్ గారితో మాట్లాడాను. నో డేంజర్ అన్నారు. అయినా వాళ్ళెవరు డాడీ? ఎవరో దొంగదెబ్బ తీశారా? మా సమయానికి ఒక బుల్లెట్ లాంటి కుర్రాడు రాబట్టి మీ డాడీ ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నాడు. ఎవరా కుర్రాడు? ఎవరైతేనే ఆ గైడ్కి అర్జునుడు ఎంతో నాకు ఆ కుర్రాడు అంతే. అందుకే నా విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు మన కంపెనీకి వెళ్ళమని చెప్పాను. రేపు ఫ్యాక్టరీకి రమ్మన్నారా? అంటే ఉద్యోగం ఇస్తానని మాట కూడా ఇచ్చారా? ఇచ్చానమ్మా. డాడీ, వాట్ ఇస్ దిస్? ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక 5 నిమిషాలు హెల్ప్ చేశాడని 30 ఇయర్స్ సర్వీస్ ఉన్న ఉద్యోగం రికమెండ్ చేస్తారా? నో. 5 నిమిషాల సమస్య కాదమ్మా, నా పంచ ప్రాణాలు కాపాడాడు. కాపాడితే ఏదో ఒక గిఫ్ట్ కొనివ్వండి, థ్యాంక్స్ చెప్పండి, లేదా షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేర్ ఆర్ సో మెనీ వేస్ డాడ్. అంతేగాని చెయ్యి చాపిన వాడికల్లా గుళ్ళో ప్రసాదంలో ఉద్యోగిస్తూ పోతే మన ఫ్యాక్టరీ స్టేటస్ పడిపోతుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడికి ఎలా ఇవ్వమంటారు? అతని ముక్కు మొహంతో మనకి పనే ఉందమ్మా, పనివాడై ఉండాలి గాని. సర్లే రాని,
నేను కూడా థ్యాంక్స్ చెప్పి ఒక 5 or 10,000 ఇచ్చి పంపిస్తాను. కొన్ని సరుకులు అమ్ముడు పడిపోతాయి, కొన్నింటిని మనం కొనలేం. అతను ఆ సెకండ్ క్యాడర్ మనిషి అమ్మా. లెట్ us see.